విశ్వాసమే విజయం. అనుదిన ధ్యానంలో ఇతరుల రక్షణార్థము వెదుకుము. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చను. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. రక్షణ ప్రత్యక్షతపై ఆధారపడి ఉంటుంది. నీ సొంత స్వభావము బయలుపరచబడితే నీవు పశ్చాత్తాపపడతావు. నీవు ఎంత ఎక్కువగా నీ స్వభావాన్ని త్రవ్వుకుంటావో అంత ఎక్కువగా నీ స్వభావము నమ్మదగినది కాదు అని నీవు గ్రహిస్తావు. నీ జీవితమునకును నీ మీద ఆధారపడే వారికి అది చాలా అపాయకరము. దేవుని ప్రత్యక్షత నీకు వచ్చినప్పుడు నీ స్థితి ఎంత దుష్టమైనదో తెలుసుకొనడమే కాకుండా దేవుడు నిన్ను సృష్టించిన ఉద్దేశమును కూడా తెలుసుకుంటావు. నీవు సరైన రీతిలో ముందుకు సాగుతుంటే దేవుని తండ్రి అని పిలుస్తావు. నీవు ఆయన నామమును పరిశుద్ధపరుస్తావు. ఆయన రాజ్యము వచ్చేలాగున కోరుతావు. ఆయన చిత్తము నెరవేర్చబడులాగున కోరుకుంటావు. విశ్వాసముతో సువార్త యొక్క మూలపాఠములకు విధేయత చూపినట్లయితే నీవు రక్షణానందము అనుభవిస్తావు. కానీ నీ పాత స్వభావము మరలా నిన్ను పాప జీవితానికి లాగుటకు ప్రయత్నిస్తుంది. ఎన్నడూ దైవ ప్రత్యక్షతలు లేని ప్రజలు క్రైస్తవ జీవితమును చూచి అపహసిస్తారు. రక్షణ యొక్క ఆరంభము ప్రత్యక్షత వలననే. పరిశుద్ధ పౌలుకు ప్రత్యక్షత కలిగినప్పుడు తనలో మంచిది ఏదీ లేదని అతడు గ్రహించాడు. తరువాత అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును అన్న ప్రత్యక్షతను కలిగి ఉన్నాడు. పాపము కొరకైన దుఃఖము నిన్ను పైకి లేపగల శక్తి సిలువలో ఉన్నదని చూపగలదు. ఒకప్పుడు స్వయము ఏలుచుండెడిది, కానీ ఇప్పుడు ఆ స్వయము ఇతరుల కొరకైన చింత అనుదానికి స్థలమిచ్చుచున్నది. మనలో కొందరు బోధకులుగా ఉండవలసి ఉండగా వారు ఇంకా నేర్చుకొనుచు పాలు త్రాగుచూ ఉన్నారు. ఇతరులు నీ ఇంటికి వచ్చి బోధించాలని ప్రార్థించాలని నీవు కోరుతావు. మంచిది, కానీ వారికి నీవెందుకు వర్తమానమును ఇవ్వకూడదు? నేను విద్యార్థిగా ఉన్నప్పుడు ప్రతిరోజు దేవుడు నాకు వర్తమానమును ఇచ్చేవాడు. నాకు ప్రేరణ కలిగినప్పుడు ఇతరులు అడిగినప్పుడల్లా వారికి వర్తమానమును ఇచ్చేవాడను. ఇతరుల కొరకైన వర్తమానము నీ దగ్గర ఉన్నదా, లేదా ఇంకా నువ్వు పాలు త్రాగుచున్నావా? ఇతరులను రక్షించాలని నీవు వెదకకపోయినట్లయితే నీలో ఏదో లోపమున్నదన్నమాట. నిన్ను ప్రేమించేవారికి నీవు సహాయము చేయకపోతే నీ జీవితం వలన ప్రయోజనమేమిటి? ఎన్ దానియేల్ గారు.